కమల్ హాసన్ గౌతమిల 13 ఏళ్ల బంధానికి తెరపడింది. పుకార్లకు తావివ్వకుండా మేం విడిపోతున్నామంటూ గౌతమి క్లియర్ కట్గా చెప్పేసింది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే, ఈ బంధం బీటలు వారడానికి కారణం ఏంటని. అయితే ఈ టోటల్ సీన్ లో విలన్ గా కనిపిస్తోంది శృతి హాసన్ మాత్రమే. శృతికి గౌతమికి వచ్చిన విభేదాల వల్లే కమల్ తో గౌతమి విడిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ హీరోగా శభాష్ నాయుడు అనే సినిమా తెరకెక్కుతోంది. తన కెరీర్లోనే తొలిసారి నాన్నతో కలిసి ఈ సినిమాలోనే నటిస్తోంది శృతి. ఇదే చిత్రానికి గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. అయితే కాస్ట్యూమ్స్ విషయంలో వచ్చిన విభేదాలు చినికి గాలివానగా మారినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ విషయంలో శృతి ఇగో బాగా హర్ట్ అయిందని, అప్పట్నుంచి కమల్ గౌతమిల జీవితంలో పుల్లలు పెట్టడం మొదలెట్టిందని తెలుస్తోంది. గౌతమి అంటే శృతికి ముందు నుంచి ఇష్టం లేదని, ఈ మధ్య వ్యతిరేకత ఎక్కువైందని చెన్నై వర్గాలు కూడా చెబుతున్నాయి. కమల్ హాసన్, శృతి హాసన్ ఇద్దరు తండ్రి కూతుళ్లే అయినా పెద్దగా కలిసుండేవారు కాదు. ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్య ర్యాపో బాగా పెరిగింది. ఇదే అలుసుగా తీసుకుని గౌతమిని దూరం పెట్టడం మొదలెట్టిందట శృతి. అటు శృతికి ఇటు గౌతమికి ఏమీ చెప్పలేక కమల్ బాధపడేవారని, ఆ బాధని దూరం చేయడానికి అన్నట్టు గౌతమి కమల్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మనందరికీ శృతి హాసన్ హీరోయిన్ అయినా గౌతమి జీవితానికి మాత్రం తనే పెద్ద విలన్ గా మారిందన్నమాట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.